మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది మూవీ రిలీజ్ అయితే డిలే అయితే అవుతుంది. ఇప్పుడైతే ఈ పెద్ది మూవీకి సంబంధించిన ఒక స్టోరీ అయితే హల్చల్ అయితే చేస్తుంది. మరి స్టోరీలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఇంతగా స్టోరీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పుకారు ప్రకారం ఈ కథ వచ్చేసి మారుమూల ఒక గ్రామంలో ఒక రైల్వే స్టేషన్ కోసం ఒక హీరో పోరాడే కథ అయితే తెలుస్తుంది. వాళ్ళ ఊరికి ఆ రైల్వే స్టేషన్ తీసుకురావడానికి ఆ హీరో ఎలా పోరాడాడు, ఆ హీరో చుట్టూ జరిగే కథనే ఈ పెద్ద స్టోరీ అని అయితే అంటున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ వచ్చేసి ఢిల్లీలో కూడా క్రికెట్ అయితే ఆడతాడు. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ కి ఆ ఢిల్లీకి ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. ప్రచారంలో ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారి పెద్ద క్యారెక్టర్ ఒక డిజార్డర్ అయితే ఉంటుంది. అది వచ్చేసి స్టైరింగ్ డిసార్డర్. ఏదైనా ఒక వస్తువుని లేకుంటే ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రతతో అతను ఏం చేస్తున్నాడో పర్టికల్గా గమనించడం అండ్ ఫోకస్గా చూడడం, ఇది ఒక డిసార్డర్ అయితే ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది తనకి సహజంగా వచ్చే లక్షణం అని అయితే తెలుస్తుంది ఈ మూవీలో. దీని ద్వారా తన క్యారెక్టర్ అనేది ఇంకా బాగా డెవలప్ అయితే అవుతుంది మూవీలో. అంటే తను ప్రతి ఒక్క స్పోర్ట్స్ కూడా ఆడతాడు. ఆడే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడిన ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 అయితే అవుతాడు. వెజ్లింగ్ ఆడతాడు, కబడ్డీ ఆడతాడు, అండ్ క్రికెట్ ఆడతాడు, హాకీ ఆడతాడు. ఈ గేమ్స్ అన్ని ఆడతాడు. ప్రతి దాంట్లో కూడా గెలుస్తాడు. ఎందుకంటే ఇలాంటి ఒక ఏకాగ్రతతో ఉండడం వల్ల ఇలాంటి ఒక స్టేరింగ్ డిజార్డర్ ఉంటుంది అని అయితే అంటున్నారు. ప్రీవియస్గా బుచ్చి సుకుమార్ గారితో తీసిన మూవీలో కూడా ఇయరింగ్ డిసార్డర్ అని పెట్టి ఆ మూవీని ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయితే చేశారు. ఇక్కడ కూడా తన శిష్యుడు బుచ్చిబాబు కూడా అదే అనుసరిస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి చాలా రోజుల నుంచి వార్తలో ఉన్న విషయమే, ఈ మూవీలో రామ్ చరణ్ గారి కాల్ అయితే తీసేస్తారు అని అయితే ఇప్పటి నుంచో వినిపిస్తున్న న్యూసే. మరి ఇది కథకి ఎలాంటి లింక్ చేస్తారు అనేది తెలియాలి. సో ఈ చిన్న చిన్న లింకులతో కథ ఎలా ఉండబోతుందని చెప్పి మీరే లింక్ చేసుకోవచ్చు. మరి నిజంగానే ఈ స్టోరీ ఇలానే ఉంటుందా? ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్కి ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఆ స్టీరింగ్ డిజార్డర్ వల్ల హీరో ఎంత ఏకాగ్రతతో తను చేసే విన్యాసాలు చూస్తే తెర మీద మనకైతే గూస్ బంప్స్ రావడం ఖాయం. అలాగే బ్లాక్ బస్టర్కి విధంగా వెళ్ళడం కూడా ఖాయం అని అనిపిస్తుంది ఈ మూవీ. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి స్పెషల్ వీడియోస్ పెద్ద మూవీ మీద, రామ్ చరణ్ గారి మీద ఈ ఛానల్లో వస్తుంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.